హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ హీట్ అయ్యాక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాంతా ఒకసారి కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని ఆ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు వచ్చి ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ 2 టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఫుల్గా చూడండి. ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత. తర్వాత కారం వేసుకుంటున్నాను. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చికెన్ని కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ, బగారా రైస్, వడ, గార ఇలా చాలా బాగుంటుందని. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.